अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजयुग्मन् लब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्छिष्यं मुडैवर्लुगुरुं भजे। वेङ्कट श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदांताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ వేదాంత దేశకుల వారు అనుగ్రహించినటువంటి భగవద్ధ్యాన సోపానము అనేటటువంటి స్తోత్రాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా 7వ శ్లోకాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఏకం లీలోపహితం ఇతరం బాహుమాజానులంబం ప్రాప్తారంగే సయతురఖిల ప్రార్థనా పారిజాతం దృప్తాసేయం దృఢనియమితారశ్మిభిర్భూషణానాం చింతాహస్తిని అనుభవతి మే చిత్రమాలానయంత్రం. అద్భుతంగా దేశకుల వారు రంగనాథుని యొక్క తిరు భుజములను సేవించి ఆ భుజములు తమ మనసుని కట్టిపడేశాయి. మామూలు మనసు కాదు, అహంకారంతో, అంటే పరమాత్మ యొక్క కటాక్షంతో పరమాత్మ యొక్క దివ్య అవయవాలన్నిటినీ కూడా సేవిస్తూ ఆనందిస్తూ ఒక ఉన్మత్త స్థితికి చేరినటువంటి ఆ మనసు అనేటటువంటి ఏనుగుని ఈ భుజములు అనేటటువంటి ఆలంబనానికి కట్టివేయబడింది నా మనసు అని అందంగా ఈ శ్లోకంలో చమత్కారంగా తెలియజేస్తున్నారు దేశకుల వారు. ఏకం లీలోపహితం ఇతరం బాహుం ఆజానులంబం ప్రాప్తారంగే సయతు రకిల ప్రార్థనా పారిజాతం. రంగనాథుని యొక్క ఆ బాహువులు ఎలాంటివి అంటే అఖిల ప్రార్థనా పారిజాతం. ఎవరు ఏ కోరికలు కోరుకున్నా, ఎవరు అనేటటువంటి తారతమ్యం లేకుండా అందరూ ఎవరైనా రంగనాథుణ్ణి ఆశ్రయించి ఏ కోరిక కోరుకున్నా అనుగ్రహించేటటువంటి పారిజాత వృక్షములు లాంటివి అని చెప్తున్నారు ఇక్కడ దేశకుల వారు. నిజంగా పారిజాతంతో పోల్చదగినటువంటివా అంటే కాదు సుమా. రంగనాథుని యొక్క తిరుభుజములు ఆ పారిజాత వృక్షాన్ని చూసి పరిహసిస్తున్నాయి అని అందంగా భట్టర్ వారు ఇంకొక శ్లోకంలో మనకు అనుగ్రహించారు. అలా అఖిల ప్రార్థనా పారిజాతం, కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా తీర్చేటటువంటి పారిజాత వృక్షములు ఎలా ఉన్నాయి ఆ తిరుభుజములు అంటే ఏకం లీలోపహితం ఇతరం బాహుమాజానులంబం. ఒక తిరు హస్తాన్ని స్వామి తన శిరస్సు కింద తలగడ దిండుగా ఉపధానంగా ఉంచుకొని శయనిస్తూ ఉన్నాడు. ఇంకొక శ్రీహస్తాన్ని ఆజానుబాహుం మోకాళ్ల వరకు సాగినటువంటి ఆ 2వ తిరుభుజము పాదార విందములను చూపిస్తూ ప్రాప్తారంగే సయతు, రంగనాథుడి యొక్క తిరుపాదములను చూపిస్తూ ఇవే మనం చేరవలసినటువంటి నిధానము, మనం పట్టుకోవలసినటువంటి ఉపాయము, మనని సంసారం నుండి దాటించేటటువంటి మార్గములు అని ఆ తిరువడి తామరుల్ని దర్శింపచేస్తున్నాయి. ఎలాంటివి ఈ భుజములు అంటే గొప్ప వైభవం కలిగినటువంటివండి అని భట్టర్ వారు ఒక శ్లోకంలో చాలా అందంగా తెలియజేస్తారు. మద్రక్షావ్రత కౌతుకే సుకటకే విక్రాంతి కర్ణే జపే సార్గజ్యాకిణ కర్కసిమ్ని సుమనః సన్మోహనే మార్ధవే దోర్ద్వంద్వం బహుశః ప్రలోభ్య కమలా లీలోపధానం భవత్ తచ్చిత్రాలకాముద్రితం విజయతే శ్రీరంగ సంసంగినః. శ్రీరంగనాథుని యొక్క ధోర్ద్వంద్వం 2 భుజములకి కూడా విజయతే అని మంగళాశాసనాన్ని ఆకాంక్షిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. భట్టర్ వారు రంగనాథుని యొక్క తిరుభుజములను సేవిస్తున్నారు. ఆ భుజములను సేవిస్తుంటే ఎలా కనిపిస్తున్నాయి అంటే బహుశా ప్రలోభ్య కమలా లీలోపధానం. శ్రీదేవి భూదేవి
నీలాదేవి ముగ్గురికి కూడా ఎంతో మిక్కిలి ఆశను కలగచేస్తున్నాయి. రంగనాథుని యొక్క తిరుభుజములనే ఉపధానంగా చేసుకోవాలి అనేటటువంటి ఒక కోరికను కలగజేస్తున్నాయి. అలా దేవీమారులు పెరియ పిరాట్టి అయినటువంటి ఆ లక్ష్మీదేవి ఈ భుజముల పట్ల ఇంత వ్యామోహం చెందడానికి కారణం ఏమిటి అంటే 3 కారణాలు తెలియచేస్తున్నారు చమత్కారంగా భట్టర్ వారు. ఒకటి, మద్రక్షావ్రత కౌతుకే సుకటకే విక్రాంతి కర్ణే జపే. ఒకసారి ఆ శ్రీహస్తాన్ని చూస్తే ఎలా ఉంది అంటే మత్ రక్షావ్రత కౌతుకే సుకటకే విక్రాంతి కర్ణే జపే. ఒక విషయాన్ని సూచిస్తోందట ఆ శ్రీహస్తం. రంగనాథుడు ధరించినటువంటి ఆ కంకణములు, బంగారు కంకణ సూత్రములు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఏదైనా వ్రతం చేసేటటువంటి వారు ధరించేటటువంటి మంచి చేతికి ధరించేటటువంటి సూత్రంగా ఉంది అని చెప్తున్నారు. అంటే ఒక దీక్షను అవలంబించేటటువంటి వారు కట్టుకునేటటువంటి ఒక దీక్షా సూత్రం ఎలా ఉంటుందో రంగనాథుని యొక్క శ్రీహస్తానికి అలంకరింపబడినటువంటి కంకణము అలా దీక్షా సూత్రంగా కనిపిస్తోంది. ఏ దీక్ష పరమాత్మకు ఉంది? మనమంటే ఏవో ప్రలోభాలతోటి ఆ వ్రతము ఈ వ్రతము అనేటటువంటి విధంగా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ పరమాత్మకి ఏం వ్రతం ఉంటుంది? ఆయన దీక్షా సూత్రాన్ని ఎందుకు ధరించినట్టుగా ఉంది ఆ కంకణము అంటే మద్రక్ష వ్రత కౌతుకే, నన్ను రక్షించడము అనేటటువంటి వ్రతము. ఆయన దీక్ష ఏమిటి అంటే ఆయన ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా రక్షిస్తాను అని అనడం, రక్షించడమే ఆయన దీక్ష, ఆయన వ్రతం. కాబట్టి మత్ రక్షా వ్రత కౌతుకే, నన్ను రక్షించడంలో కౌతూహలం కలిగి ఉండి ఒక దీక్షగా పూని ఉన్నటువంటి వానిగా సుకటకే విక్రాంతి కర్ణే జపే, ఆయన ధరించినటువంటి చక్కటి కంకణములు ఆ విషయాన్ని తెలియచేస్తున్నాయి. లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించేటటువంటి నాథుడు ఈయనే. ఎలాంటి వాడు? అభయం సర్వభూతేభ్య దదామ్యే తద్వ్రతం మమాం. శరణాగతి చేసినటువంటి అందరినీ కూడా అన్నిటి నుండి రక్షిస్తాను అని వ్రతాన్ని పూనినటువంటి రామచంద్రుడు ఆనాడు చెప్పినటువంటి చర్మశ్లోకం గుర్తొచ్చేటట్టుగా నన్ను రక్షించడంలో ఒక కౌతూహలం కలిగినటువంటి విధంగా శ్రీహస్తాన్ని చూస్తే ఆ రక్షణ దీక్ష పూనినటువంటి విషయం మనకు తెలుస్తోంది. ఆ శ్రీహస్తము ఆ పరమాత్మ ఎప్పుడూ కూడా శరణార్థుల్ని రక్షించడమే దీక్షగా కలిగినటువంటి వాడు, ఆశ్రితుల్ని రక్షించడమే దీక్షగా కలిగినటువంటి వాడు అని ఆ శ్రీహస్తానికి ఉన్నటువంటి సువర్ణ కంకణములన్నీ కూడా తెలియచేస్తున్నాయి అని చెప్తున్నారు. దానివల్ల లక్ష్మీదేవికి ఆ బాహువులంటే ఆనందమట. తన బిడ్డలైన అఖిల లోకమాత కదా ఆవిడ, ఈ లోకమంతటినీ కూడా రక్షించేటటువంటి భుజములవి, లోకంలో శరణార్థులకి ఏ కష్టం రానివ్వకుండా రక్షించేటటువంటి శ్రీహస్తములవి, తిరుభుజములవి అని ఆవిడికి ఆ భుజములను చూస్తే చాలా వ్యామోహమట. ప్రత్యేకించి మద్రక్షణ అని భట్టర్ వారు చెప్పారు కాబట్టి భట్టర్ వారి విషయంలో పెరుమాళ్లకు ఉండేటటువంటి ప్రీతి అంతా కూడా ఆ పరమాత్మ ధరించినటువంటి కంకణం ద్వారా రక్షించడం అనేటటువంటి దీక్షకి పూనుకున్నటువంటి కంకణంలా దీక్షా సూత్రంగా ఆ కంకణాన్ని ధరించి కనిపిస్తున్నారు. కాబట్టి లక్ష్మీదేవికి రంగనాథుడి యొక్క బాహువులంటే చాలా వ్యామోహము. ఎందుకు అంటే భట్టర్ వారు శ్రీరంగరాజ కమల పదలాలితత్వం, తల్లి రంగనాయకి అందరికీ లోకమాత లోకజనని అయినప్పటికీ కూడా ఎవరికి సాక్షాత్తుగా జనని అంటే రంగనాథునికి, భట్టర్ వారికి రంగనాథుడు రంగనాయికే తల్లిదండ్రులుగా భావించి వారు భట్టర్ వారిని పెంచారు. కాబట్టి అదిగో మా భట్టర్ని రక్షించేటటువంటి శ్రీహస్తం ఇది అని ప్రత్యేకంగా రంగనాయకికి ఆ బాహువులంటే పరమ వ్యామోహము. కేవలం భట్టర్ వారే కాదు, మనందరినీ కూడా రక్షించేటటువంటి బాహువులు అవి అని లక్ష్మీదేవికి బహుశః ప్రలోభ్య కమల లీలోపధానం, అత్యంత వ్యామోహమైనటువంటి శ్రీహస్తములు ఒక కారణం. అది అంటే లోకాలన్నిటినీ కూడా రక్షించేటటువంటి దీక్ష పూనినటువంటి శ్రీహస్తములు, తిరుభుజములు అనేటటువంటి విషయం వల్ల లక్ష్మీదేవికి వ్యామోహమట.
ఇంకొక కారణం ఏమిటి అంటే సారంగ జాకిన కర్కశన్ని. ఎలా ఉంటాయి ఆ భుజములు అంటే అక్కడక్కడ కాయలు కాచి ఉంటాయట. సారంగము అనేటటువంటి ఆ ధనుస్సుని యొక్క అల్లతాడు బాణములు ప్రయోగిస్తూ ఉంటే అల్లతాడు వచ్చి భుజములకి తాకుతూ ఉంటే ఆ అల్లతాడు తాకినప్పుడల్లా అతి సుకుమారమైనటువంటి ఆ తిరుమేనిలో ఒక్కొక్క కాయ వస్తూ ఉంది. ఆ రాపిడికి ఒక్కొక్క కాయ వస్తుందట. అలా సారంగా జాకిన సిన్ని అని చెప్తున్నారు. అదిగో కాయలు కాచినటువంటి ఆ భుజములను చూస్తే రంగనాయకికి వ్యామోహమట. ఎందుకు అంటే ఈవిడ వీరపత్ని అండి. అలా కాయలు కాచినటువంటి తన ఆశ్రయించినటువంటి వారిని రక్షణార్థం పరమాత్మ భుజములకి కాయలు కాస్తే ఆ బాణములను ప్రయోగిస్తే ఆ బాణములు ప్రయోగించడం వల్ల విల్లు యొక్క అల్లతాడు యొక్క రాపిడితోటి కాయలు కాస్తే అప్పుడు పరమాత్మని ఆలింగనం చేసుకుంటే ఆవిడికి ఆనందం, వీరపత్ని కాబట్టి. లేకపోతే స్త్రియం పురుష విగ్రహం అన్నట్టుగా వేరొక స్త్రీని ఆలింగనం చేసుకున్నట్టుగా ఉంటుంది. మామూలుగా లోకంలో కూడా వీరుడైనటువంటి భర్త యొక్క భార్య ఆ భర్తకి యుద్ధంలో ఏర్పడినటువంటి ఆ గాయములన్నీ కూడా వీరచిహ్నములుగా ఉంటే ఆ వీరచిహ్నములన్నిటినీ కూడా చూసి భార్య సంతోషపడిపోతూ ఉంటుంది, మురిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే మా ఆయన ఇంత గొప్ప యోధుడు, పరాక్రమంతుడు అని తెలియచేసేటటువంటి చిహ్నములు ఆ యుద్ధంలో ఏర్పడినటువంటి గాయపు చిహ్నములు కాబట్టి వాటిని చూసి సంతోషపడిపోతూ ఉంటుంది. ఈవిడ కూడా అంత గొప్ప వీరపత్ని కాబట్టి తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వచే. 14,000 మంది కరదూషణాదులందరినీ కూడా ఒక్క ముహూర్త కాలంలో రామచంద్రుడు సంహరించి రక్తసిద్ధమైనటువంటి తిరుమేనితో రామచంద్రుడు ఏం చేసి ఉంటే పరుగున తం దృష్ట్వా శత్రుహంతారం శత్రువులందరినీ కూడా సంహరించి మహర్షీణాం సుఖావహం అరణ్యంలో ఉన్నటువంటి మహర్షులందరికీ కూడా సుఖాన్ని చేసినటువంటి రామచంద్రుణ్ణి చూసి బభూవ హృష్ట మామూలు సంతోషం కాదు, అధికమైనటువంటి సంతోషంతో వైదేహి భర్తారం పరిషస్వజయం రామచంద్రుణ్ణి వచ్చి ఆలింగనం చేసుకున్నటువంటి వైదేహి పరుగున వచ్చి రామచంద్రుణ్ణి ఆలింగనం చేసుకుంది అని చెప్పినట్టుగా సారంగ జాకిన కర్కసిమ్ని. పరమాత్మ యొక్క తిరుభుజములను చూస్తే ఆ అల్లతాడు యొక్క రాపిడి ఇప్పటికీ కూడా కనిపిస్తోందట. అదేమిటంటే అది ఎప్పుడో రామావతారంలో కదా ధనుర్బాణాలు పట్టుకున్నాడు రామచంద్రుడు. ఇప్పటికీ కూడా రంగనాథుడి యొక్క తిరుభుజములలో ఆ కాయలు కాచినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎందుకు కనిపించవు? పరమాత్మ ఏ అవతారాన్ని స్వీకరించినా పరమపదంలో ఉండేటటువంటి ఏ అప్రాకృతమైనటువంటి తిరుమేనితో వేయించేసి ఉంటారో ఆ అప్రాకృతమైనటువంటి తిరుమేనితోనే అవతారాలు స్వీకరిస్తాడు. ఆ అప్రాకృతమైనటువంటి తిరుమేనితోనే అర్చామూర్తిగా కూడా వేయించేసి ఉంటాడు. కాబట్టి రామావతారంలో ఆయన భుజములకి కలిగినటువంటి ఆ కాయలు పరమపదనాథుల్లోనూ సేవించవచ్చు, ఇక్కడ అర్చా తిరుమేని రంగనాథుల్లో కూడా సేవించవచ్చు. ఎందుకంటే ఆ అద్భుతమైనటువంటి తిరుమేనితోనే పరమాత్మ ఇక్కడ ఉన్నాడు కాబట్టి. సాంగ జాకిన కర్కసిమ్ని ఆ కాయలతో అల్లతాడు తాకిడి చేత ఏర్పడినటువంటి గుర్తుల కాఠిన్యం అంతా కూడా కనిపిస్తోంది ఆ భుజములకి. కాబట్టి లక్ష్మీదేవికి ఆనందమట, అత్యంత వ్యామోహమట ఆ భుజములంటే. ఇంకొక మాట, అందమైనటువంటి మాట, సుమనః సన్మోహనే మార్ధవే. సుమనః స్రక్ మోహనే మార్ధవే. సుమనః స్రక్ సుకుమారమైనటువంటి పూలమాలయా అని మోహనే భ్రమింపచేసేటటువంటి మృదుత్వం కలిగినటువంటి బాహువులు. రంగనాథుడికి రోజు అద్భుతమైనటువంటి మాలికలన్నిటినీ కూడా సమర్పిస్తూ ఉంటారు అర్చక స్వామి వారు. ఆ మాలికలతోటి అలంకరింపబడినటువంటి రంగనాథుడిని చూస్తూ ఉంటే ఆ మాలికలు భుజముల ఆ ధరింపచేసినటువంటి తిరుమాలికల అనేటటువంటి కన్ఫ్యూజన్ కలుగుతూ ఉంటుంది, భ్రమ ఏర్పడుతూ ఉంటుందట. ఆ మాలికలు ఎంత సుకుమారమైనటువంటి పూమాలికలు ఎంత సుకుమారంగా ఉంటాయో
అంతకన్నా సుకుమారమైనటువంటి మార్ధవము కలిగినటువంటి తిరుభుజములట. అందుకే ఎప్పుడు ఎక్కడ ఉపధానంగా ఎప్పుడు దేవీమారుల శైని విశ్రమించాలనేటటువంటి భావన కలిగిన ఇంకే ఉపధానం అక్కర్లేదు, మాకు వేరే తలగడ దిండు అవసరం లేదు, పరమాత్మ యొక్క భుజములే మాకు ఉపధానంగా కావాలి అని బహుశః ప్రలోభ్య కమలా లీలోపధానం అత్యంత వ్యామోహంతో దోర్ద్వంద్వం బహుశః ప్రలోభ్య కమలా లీలోపధానం భవత్. అలా ఆ తిరుభుజములు అత్యంత సుకుమారమైనటువంటి తిరుభుజములు. అందుకని ఆ కమలా లీలోపధానం శ్రీదేవికి ఆ రంగనాయకి వాటి పట్ల అధికమైనటువంటి బహుశః ప్రలోభ్య అనేక విధములుగా ఆశను ప్రలోభ్యము అంటే ఆశను కలగచేసేటటువంటి లక్ష్మీ కమలా లీలోపధానం లక్ష్మీదేవికి విలాసార్థంగా ఉండేటటువంటి ఉపధానం దిండుగా ఉండేటటువంటి భవత్ అలాంటి ఆ తిరుభుజములు సేవిస్తున్నాను అంటున్నారు. ఇంకా అంతేకాదండి, ఎప్పుడైతే దేవీమారులు ఆ భుజములను లీలోపధానంగా ఒక తలగడ దిండుగా చేసుకొని శయనిస్తారో సుకుమారమైనటువంటి భుజముల మీద తత్ చిత్ర అలకాముద్రితం, అద్భుతమైనటువంటి మాట, వారి యొక్క శిరోజముల యొక్క ఒత్తిడికి పరమాత్మ భుజముల మీద శిరోజముల యొక్క గుర్తులు, దేవీమారుల యొక్క శిరోజముల యొక్క గుర్తు అలకాముద్రితం, శిరోజముల యొక్క గుర్తులన్నీ కూడా అక్కడ ఏర్పడుతూ ఉంటాయి. రంగనాథుని యొక్క భుజములను చూస్తే రంగనాయకి యొక్క శిరోజములలో ఉండేటటువంటి ఆ గుర్తులన్నీ, శిరోజముల యొక్క గుర్తులన్నీ కూడా భుజముల మీద కనిపిస్తాయండి. తచ్చిత్ర అలకాముద్రితం, అలకములు అంటే శిరోజములలో ఉండేటటువంటి ఆ శిరోజములు, ఆ శిరోజముల చిహ్నములన్నీ కూడా రంగనాథుడి యొక్క ముంగురుల యొక్క గుర్తులన్నీ కూడా, దేవీమారుల యొక్క ముంగురుల యొక్క గుర్తులన్నీ కూడా భుజముల మీద కనిపిస్తూ ఉంటాయి. అలాంటి శ్రీరంగ సంసంగిన దోర్ద్వంద్వం విజయతే, అలాంటి రంగనాథుడి యొక్క తిరుభుజములు విజయతే, వాటికి మంగళాశాసనం చేస్తున్నాం. పెరియాళ్వార్లు பரமாத்மா பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்டு திண்டோள் மணிவண்ணா உன் సేవడు మల్లాండ తిండోళ్ మణివన్నా ఉన్ సేవడ సేవి తిరుక్కాపు అని కదా మా మంగళాశాసనం చేశారు. ఆ భుజములను చూపిస్తే ఆ భుజములకి కూడా మంగళం అవుగాక అని కదా పెరియాళ్ళ వారిలో మంగళాశాసనం చేస్తే భట్టర్ వారు కూడా అంత సుకుమారమైనటువంటివి, మనసుని రంజింపచేసేటటువంటివి. కేవలం మా మనసు కాదు, కమల, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, రంగనాచ్యారి యొక్క మనసులన్నిటినీ కూడా అత్యంత ప్రలోభ పెట్టేవి, అత్యంత వ్యామోహపరిచేటటువంటివి. ఎందుకు వ్యామోహపరుస్తాయి అంతగా అంటే మద్రక్ష వ్రత కౌతుకే సుకటకే విక్రాంతి కర్ణే జపే, ఆయన ధరించినటువంటి ఆ ఆభరణములన్నీ కూడా రక్షించడానికి దీక్ష పూనినటువంటి వారు, ఒక వ్రతంలో ప్రవేశించినటువంటి వారు కట్టుకున్నటువంటి వ్రత దీక్షా సూత్రముల్లా ఉన్నాయి ఆ కంకణములు. ఈయనకు ఉండేటటువంటి వ్రత దీక్ష ఏమిటి అంటే మద్రక్ష వ్రత కౌతుకే, నన్ను రక్షించడం అనేటటువంటి వ్రతమే కదా రంగనాథుడికి. ఆ వ్రతానికి కట్టుకున్నటువంటి దీక్షా సూత్రములు. జాకిణ కర్కసన్నిహి, ఇక ఆనాడు అల్లతాడు రాపిడి వల్ల ఏర్పడినటువంటి వీర చిహ్నములు, పరాక్రమ చిహ్నములు. సుమనః స్రక్మోహనే మార్ధవే, సుమనః స్రక్మోహనే మార్ధవే, మెత్తని సుకుమారమైనటువంటి తిరుమాలను జయించేటటువంటి మార్ధవం కలిగినటువంటివి. దోర్ద్వంద్వం బహుశః ప్రలోభ్య కమలా నీలోపధానం భవతు తచ్చిత్రాలకాముద్రితం విజయతే శ్రీరంగ సంసంగినః. దేవీమారులు ఉపధానంగా చేసుకొని శయనించిన తర్వాత వారి ముంగురుల యొక్క గుర్తులన్నిటినీ కలిగినటువంటి ఆ శ్రీరంగనాథుని యొక్క తిరుభుజములు విజయతే, వాటికి మంగళము కలుగుగాక అని అందంగా భట్టర్ వారు ఒక శ్లోకంలో అనుగ్రహిస్తారు. ఏకం లీలోపహితం ఇతరం బాహువాచానులంబం, ఏకం లీలోపహితం, ఒక భుజమేమో తిరుభుజమేమో లక్ష్మీదేవికి రంగనాయకి లీలోపహితం, లీలగా విలాసం కోసం తలగడ దిండుగా చేయబడినటువంటి ఒక
ఒక శ్రీహస్తము, ఆయనకే విలాసంగా తలగడ దిండుగా చేయబడినటువంటి శ్రీహస్తము. దేవీమారులకి కూడా విలాసం కోసం, వారి కోసం ఉపదానంగా చేయబడినటువంటి ఒక శ్రీహస్తము అనేటటువంటి విషయాన్ని అందంగా దేశకులు వారు చెప్తున్నారు. అసలు రంగనాథుని యొక్క భుజములను చూస్తే, ఆయన తిరుముఖ మండలాన్ని చూస్తే, అవి రెండు పరస్పరం తిరుముఖ మండలానికి దగ్గరగా ఉండేటటువంటి ఆ కుడి శ్రీహస్తాన్ని చూస్తే మనకు ఒక విషయం, రెండు పరస్పరం ఒక విషయాన్ని చెప్తున్నట్టుగా ఉంటాయి. శ్రీహస్తము ఒక విషయాన్ని చెప్తూ ఉన్నట్టుగా ఉంటుంది, ఆ తిరుముఖ మండలము ఒక విషయాన్ని చెప్తూ ఉంటుంది. పరస్పరం ఒకరి గురించి ఒకరు. చూడండి, ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారనుకోండి, వారి గురించి వారు ఎప్పుడూ కూడా గొప్పగా చెప్పుకోరు. అవతల మహనీయులు ఈ ఈ మొదటి వారి గురించి, వారి గొప్పతనం గురించి చెప్తూ ఉంటే, కాదండి నేను గొప్పవాడిని కాదు, ఆయనే మహనీయులు, ఆయనే గొప్పవారు అని ఈయన మళ్ళీ ఆ అవతల వ్యక్తి గురించి, వారి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. అలా ఇక్కడ తిరుముఖ మండలానికి దగ్గరగా ఉండేటటువంటి ఆ శ్రీహస్తము పరస్పరం ఇద్దరూ కూడా వారి వైభవాన్ని తెలియచేస్తున్నట్టుగా ఉంటుంది అని చమత్కారంగా ఒక చక్కటి శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. భవార్తానాం వక్త్రామృత సరసి మార్గం దిశ దివ స్వయం వక్త్రేణేందుం వరదమితి సందర్శితమివ కరాంభోజం వంకేరుహవనరుషా పాటలమివ శ్రయామి రంగే సయతుః ఉపధానీకృతం కృతమహం. శ్రీరంగే సయతుః ఉపధానీకృతం అహం శ్రయామి, ఆశ్రయామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. శ్రీరంగనాథుని యొక్క కరాంభోజం, పద్మం వంటి ఆ శ్రీహస్తాన్ని అహం, నేను శ్రయామి, ఆశ్రయిస్తున్నాను. ఎలాంటి ఆ శ్రీహస్తాన్ని? ఉపధానీకృతం, తలగడ దిండుగా చేయబడినటువంటి ఆ కుడి శ్రీహస్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. మామూలు శ్రీహస్తం కాదండి, కరాంభోజం, వికసించినటువంటి ఎర్రని పద్మంలా విరాజిల్లేటటువంటి ఆ శ్రీహస్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. ఆ శ్రీహస్తం అంటోందట, నాది కాదు గొప్పతనము, అదిగో ఈ తిరుముఖ మండలాన్ని సేవించండి, ఆ తిరుముఖ మండలాన్ని సేవించండి అని. ఎవరైనా శ్రీహస్తాన్ని సేవిస్తూ ఉండిపోతే, దానిలోనే నిమగ్నం అయిపోతే అక్కడతో ఆగిపోకండి. అక్కడ ఉన్నటువంటి వారిని మనల్ని నెట్టేస్తున్నట్టుగా ఆ శ్రీహస్తం కూడా అక్కడితో నన్ను చూసి, నన్ను సేవించి మాత్రమే ఆగిపోకండి, ఆ పక్కన ఉన్నటువంటి తిరుముఖ మండలాన్ని కూడా సేవించండి అని మనల్ని నెడుతూ ఉంటుందట. ఎందుకు అంటే, భవార్తానాం వక్త్రామృత సరసి మార్గం దిశ దివా. భవ, సంసారం నందు, ఆర్తానాం, తాపముతో తాపత్రయాలను అనుభవించేటటువంటి వారందరికీ కూడా వక్త్రా, తన తిరుముఖ మండలం అనేటటువంటి అమృత సరసి, అమృత తటాకము, తటాకానికి మార్గం దిశ దివా, మార్గమును దిశతు ఇవా, ఇదే సుమా అని అని ఆ శ్రీహస్తం చెప్తోందట. ముందుగా మనం వెళ్ళి రంగనాథుని యొక్క కుడి శ్రీహస్తాన్ని సేవించి, తోళ్ కండార్, తోళే కండార్, తాళ్ కండార్, తాళే కండార్ అన్నట్టుగా ఆ శ్రీహస్తంలో ఉన్నటువంటి సౌందర్యం, అది ఎలాంటి శ్రీహస్తము అంటే, పంకే కరాంభోజం, అద్భుతంగా వికసించినటువంటి తామర పుష్పంలా ఉండేటటువంటి ఎర్రని ఆ శ్రీహస్తాన్ని చూసి మన మనసు అక్కడే ఉండిపోతే, ఆ శ్రీహస్తం నన్ను చూసి మాత్రమే ఉండిపోకండి, అదిగో భవార్తానాం వక్త్రామృత సరసి, నేను కేవలం ఒక తామర పుష్పాన్నే, ఆ పక్కన ఉండేటటువంటిది అమృత సరస్సు సుమ, అక్కడ బోల్డ్ అన్ని తామర పుష్పాలు ఉన్నాయి. భవార్తానాం, సంసారం అనేటటువంటి ఆ తాపత్రయాన్నంతటినీ కూడా మీరు తొలగించుకోవాలంటే అదిగో ఆ తిరుముఖ మండలాన్ని సేవించండి. అది మామూలు తిరుముఖ మండలం కాదు, అమృత సరస్సు అది. దానికి మార్గం ఇది. ఎవరైనా అడవిలో దారి తప్పిపోయి దాహం వేసి వెతుకుపోని, అడవిలోనే కాదు, ఏదో తెలియనటువంటి ఊరికి వెళ్ళి దాహం వేస్తూ ఉంటే, ఇక్కడ ఎక్కడండి చలివేంద్రము, ఎక్కడ నీళ్లు ఇస్తారు అని ఎవరైనా అడిగితే, అదిగోండి అక్కడ చెయ్యి పెట్టి మార్గాన్ని చూపించేటటువంటి వారు ఎలా అయితే మార్గాన్ని చూపించి మనకి సాయం చేస్తారో, ఈ శ్రీహస్తం, రంగనాథుని యొక్క శ్రీహస్తం కూడా భవార్తానాం వక్త్రామృత సరసి మార్గం దిశతివా, ఇది మీరు సేవించవలసినటువంటి
అమృత సరస్సు ఇది. ఈ అమృత సరస్సుని ఒక్కసారి ఆస్వాదిస్తే చాలు, భవార్తానం మీకు ఉండేటటువంటి తాపత్రయములన్నీ కూడా తొలగిపోతాయి అని ఆ శ్రీహస్తము అమృత అమృత సరస్సు వంటి ఆ తిరుముఖ మండలానికి దారి చూపిస్తోందట. ఇక తిరుముఖ మండలాన్ని మొట్టమొదటిసారి రంగనాథుడిని సేవించేటటువంటి వారు నేరుగా తిరుముఖ మండలాన్ని సేవిస్తూ ఉంటే ఆ తిరుముఖ మండలం అంటుందట, స్వయం వక్త్రేణేందం వరదమితి సందర్శితమివా. ఆ తిరుముఖ మండలం అంటుందట, ఇదం ఈ శ్రీహస్తము వరదం వరములనిచ్చేటటువంటిది ఇది అని, వక్త్రేణ నోటితోటి, స్వయం తానే సందర్శితం ఇవ చూపబడినటువంటి విధంగా ఉంటుంది. ఆ తిరుముఖ మండలంలో రంగనాథుడి యొక్క అధరములను చూస్తూ ఉంటే ఆయన ఏదో మనకి చెప్తున్నట్టుగా ఉంటుందట, మాటలు మాట్లాడుతున్నట్టుగా ఉంటుందట. ఆయన ఆ తిరుముఖ మండలంలో ఏం చెప్తోంది, నన్ను మాత్రమే సేవించి ఊరుకోకండి, ఈ పక్కనే హస్తం ఉంది, తిరుహస్తం ఉంది చూసారా, అది ఏమిటో అనుకుంటున్నారు, ఇక దుఃఖించకండి, మాసుచహ అని చెప్పేటటువంటి గొప్ప శ్రీహస్తం సుమా, వరములన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి ఆ గొప్ప శ్రీహస్తము సుమా అని, స్వయం వక్త్రేణేందం ఇది సందర్శితమివా, స్వయంగా రంగనాథుడే ఈ శ్రీహస్తాన్ని చూడండి, శ్రీహస్తాన్ని సేవించండి అని చెప్తున్నట్టుగా ఉంటుందండి ఆ తిరుముఖ మండలము. శ్రీహస్తమేమో తిరుముఖ మండలం అనేటటువంటి అమృత సరస్సును సేవించండి అని మనం ప్రోత్సహిస్తూ ఉంటే, మొట్టమొదటిసారి తిరుముఖ మండలాన్ని సేవించినటువంటి వారేమో నన్ను మాత్రమే సేవించి ఊరుకోకండి, పక్కన ఉన్నటువంటిది మాసుచహ, మీరు నన్ను గనక పట్టుకుంటే మీ పాపాలన్నిటినీ నేను తొలగించి మిమ్మల్ని రక్షించి ఉద్ధరింపచేసేటటువంటి వాడిని నేను అని ఆ వరద హస్తము, వరాలను ప్రసాదించేటటువంటి హస్తము, అభయాన్ని ప్రసాదించేటటువంటి హస్తము ఇదే సుమా అనేటటువంటి విషయం, దాన్ని సేవించండి అని ఆ తిరుముఖ మండలం చెప్తూ ఉంటుంది. ఇక ఆ తిరుముఖ మండలం ఎలాంటిది అంటే, కరాంభోజం పంకేరుహ వనరుషా పాటలమివ శ్రయామి శ్రీరంగే సయతు ఉపధారీకృతమహం. అద్భుతమైనటువంటి మాట. రంగనాథుడి యొక్క శ్రీహస్తము కరాంభోజం, విశాలంగా ఎర్రగా వికసించినటువంటి తామర పుష్పంలా, కమలంలా ఉందండి. అంత ఎరుపెందుకు వచ్చింది ఆ శ్రీహస్తానికి అంటే, పంకేరుహ వనరుష, తామర ఒక తటాకంలో ఉన్నటువంటి తామర పుష్పాల మీద ఉండేటటువంటి కోపంతో ఎర్రబారిందట ఆ శ్రీహస్తం. పరమాత్మ యొక్క శ్రీహస్తానికి లోకంలో ఉండేటటువంటి ఏవి కూడా పోలికలు కావు. కానీ కొంతమంది ఏదో మనకి అర్థం అవడం కోసం కట్టురైఘల్ తామరై నిన్ కణ్ పాదం కయ్యవ్వ అని ఆళ్వార్లు చెప్పేటట్టుగా ఆ పాదము, ఆ శ్రీహస్తానికి ఈ తామర పుష్పాలు ఏమన్నా సాటి వస్తాయా, సాటి రావు కదా అని చెప్పిన తర్వాత రంగనాథుడికి అప్పటి వరకు మిగిలినటువంటి వారందరూ కూడా, స్వామి నీ శ్రీహస్తములు కమలాల్లా ఉంటాయి, పాదపద్మములు తామరపు పుష్పముల్లా ఉంటాయి అంటే, పాపం అవును కదా అలాగే ఉంటాయని పాపం రంగనాథుడు కూడా అనుకుంటూ ఉండేవాడట. కానీ అమ్మాళ్ళవార్లు ఏమందమయ్యా, ఆ తామర పుష్పాలతో ఏదో పోలుస్తామే కానీ ఆ తామర పుష్పాల కన్నా కూడా అధికమైనటువంటి వైభవం కలిగినటువంటివి నీ శ్రీహస్తములు, నీ తిరువడిగళ్ళు అని చెప్పిన తర్వాత, నిజమే కదా అని రంగనాథుడి యొక్క శ్రీహస్తాలు, తిరు పాదపద్మములు ఆ పంకైరుహాలను చూసి కోపగించుకుంటున్నాయట. ఎందుకు అంటే, మీరు నాకు ఇప్పుడు ఒక పోటీలో ఒకరు గెలిచినటువంటి వారిని చూసి ఓడిపోయినటువంటి వారు పూర్వపు రోజుల్లో తలదించుకొని చిన్నబుచ్చుకునేటటువంటి ఒక ఆనవాయితీ ఉంటుంది. నా సౌందర్యం ముందు మీరు పరాజితులు అయ్యుండి కూడా రోజు మళ్ళీ ఎలా వికసిస్తున్నారు, రోజు సూర్యుడు రాగానే ఆ సూర్యకిరణములు మీ మీద పడగానే మళ్ళీ ఎలా తల ఎత్తుకొని ఎప్పుడూ ముడుచుకొని ఉండాలి. మీరు ఓడిపోయినటువంటి ఆ అవమానంతో ముడుచుకొని ఉండాలి తామర పుష్పములు అనేటటువంటివి. అలా ముడుచుకొని ఉండకుండా ఇంకా వికసించి మీ ముఖాన్ని లోకానికి ఎలా చూపగలుగుతున్నారు అని రంగనాథుని యొక్క శ్రీహస్తానికి కోపం వచ్చేసిందట. పంకేరుహ వనరుష పాటలమివ, అందుకని ఎర్రబారిందట శ్రీహస్తము. లోకంలో ఎర్రబారితే, కోపం అధికంగా ఉంటే ముఖం ఎర్రగా అయిపోతుంది. కొంతమందికి చాలా సుకుమారులకి
చాలా తెల్లగా ఉండేటటువంటి వారికి ఏమాత్రం కోపం వచ్చినా ముఖమంతా కూడా ఎర్రగా అయిపోతుంది, ముక్కంతా ఎర్రగా అయిపోతుంది. అలా ఈ శ్రీహస్తానికి కూడా అంతటి రాగము రావడానికి, ఎర్రందనం రావడానికి కారణం పంకేరుహ వనరుష పాటలమివా. రుష కోపము చేత వచ్చినటువంటి ఎరుపు, పద్మముల సమూహం పైన కోపంతో వచ్చినటువంటి ఎరుపు అని చమత్కారంగా చెప్తున్నారు. అలాంటి ఆ శ్రీహస్తాన్ని శ్రయామి రంగే సయతు ఉపధానీకృతం మహం, అలాంటి ఆ శ్రీహస్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాము అని అందంగా ఒక శ్లోకం. అలా లేకం లీలోపహితం ఇతర ఆజానులంబం ప్రాప్తారంగే సయతురఖిల ప్రార్థనా పారిజాతం దృప్తాసేయం దృఢ నియమిత రశ్మిభిర్భూషణానాం చింతాహస్తిని అనుభవతి మే చిత్రమాలానయంత్రం. అప్పటి వరకు వేరే తిరు అవయవముల యొక్క సౌందర్యాన్ని సేవించి 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 ఒక ఉన్మత్త ఆనంద దర్పాన్ని పొందినటువంటి నా మనసు నా యొక్క చింతాహస్తిని, హస్తిని అని ఎందుకంటున్నారంటే ఆ గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఒక ఒక విధమైనటువంటి గర్వాన్ని పొందినటువంటి నా మనసుని మనసు అనేటటువంటి ఆడ ఏనుగుని భూషణానాం రశ్మిభిహి దివ్య భూషణముల కాంతి సంకెళ్లతోటి దృఢ నియమిత బిగుగా బంధింపబడినదై ఆలానయంత్రం భుజములనేటటువంటి ఆ కట్టు స్తంభానికి బంధింపబడేటటువంటి స్థితిని అనుభవిస్తున్నాను. చిత్రం, ఎంత ఆశ్చర్యము! నా మనసు క్షణం ఈ మనసుని లొంగ తీసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే ఇది హస్తిని ఆడ ఏడుగుతోటి పోలుస్తున్నారు. అలాంటి నా ఈ మనసుని భూషణానాం రశ్మిభిహి, రశ్మి అనేటటువంటి పదానికి కిరణములు, కాంతి అని ఒక అర్థం ఉంటుంది, దారము అనేటటువంటి అర్థము కూడా ఉంటుంది. అలా ఆయన ధరించినటువంటి తిరుభూషణముల యొక్క సౌందర్యము, సొగసు, కాంతి, తేజస్సు అనేటటువంటి గొలుసులతోటి నా మనసు అనేటటువంటి ఆ ఏనుగుని బంధింపబడింది. దేనికి కట్టేశారు అంటే రంగనాథుని యొక్క తిరుభుజములు అనేటటువంటి ఆలంబ స్తంభానికి నా మనసు అనేటటువంటి ఏనుగుని కట్టేశారు అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు. మనసు ఒక్క చోట ఒక్క దాని మీద నిలకడగా ఉండదు. పరమాత్మ పాపం ఎన్ని చేసినా, ఆయన మనకి కర్ణ కళేబరాలను ప్రసాదించాడు, చెప్పినట్టుగా ప్రవర్తించేటటువంటి ఇంద్రియములను అనుగ్రహించాడు, శాస్త్రాన్ని అనుగ్రహించాడు, తానే ఆచరించి చూపించడానికి అనేక అవతారాలు స్వీకరించాడు. అయినప్పటికీ ఆచార్యుడిగా శాస్త్రాన్ని పుచ్చుకొని ఆయనే లోకంలోకి అవతరించి మనల్ని దిద్దుబాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా మనసు అనేటటువంటి ఈ ఏనుగు ఎవ్వరికీ లొంగడం లేదు. ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా ఏనుగుతో ఎందుకు పోలుస్తున్నారు అంటే పాపం మామటివాడు ఆ ఏనుగు మురికిగా ఉంది, పాపం దానికి స్నానం చేయిద్దాము అని పాపం ఎంతో కష్టపడి దానిని ఒక పెద్ద కొలనుకి తీసుకువెళ్ళి ఆ కొలనులో ఆ ఏనుగుని దింపి శుభ్రంగా దానిని రుద్ది ఆ పక్క రుద్ది ఈ పక్క రుద్ది అంతా ఏనుగు యొక్క ఆ గంభీరమైనటువంటి ఆ శరీరాన్ని అంతటిని శుభ్రం చేసి పాపం ఒక 2-3 గంటలు సమయాన్ని వెచ్చించి దానిని శుభ్రపరిచి మళ్ళీ బయటికి తీసుకొచ్చి విడిచిపెడతాడు. వెంటనే ఆ ఏనుగు ఏం చేస్తుంది అంటే అక్కడ దుమ్మును తీసి మళ్ళీ నెత్తి మీద వేసుకుంటుంది. అది ఏనుగుకి ఉండేటటువంటి ఒక అలవాటు. మన మనసు కూడా పరమాత్మ చేత దిద్దబడిన, ఆచార్యుల చేత సంస్కరింపబడిన, ఎన్నిసార్లు సంస్కరింపబడినా మళ్ళీ ఆ ఏనుగు దుమ్మును నెత్తి మీద వేసుకున్నట్టే మళ్ళీ మనసు విషయాల పట్ల ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాంటి మనసు అనేటటువంటి ఏనుగుని దృప్తాసేయం మే చింతహస్తిని భూషణానాం రశ్మిభిహి అని చెప్పేటటువంటి ఆ ఆభరణముల యొక్క కాంతి అనేటటువంటి ఆ గొలుసులతోటి దృఢ నియమిత ఆలాన యంత్రం, పరమాత్మ యొక్క తిరుభుజములు అనేటటువంటి ఆలాన యంత్రానికి దృఢ నియమిత గట్టిగా కట్టేయబడ్డాయి. ఇప్పుడు నా మనసు ఎక్కడికి వెళ్ళడం లేదు.
రంగనాథుని యొక్క భుజములనే సేవిస్తూ భుజములతో పాటు ఆ భుజములు చూపించేటటువంటి ఆ పాద పద్మములనే సేవిస్తూ ఇక్కడే ఉండిపోయింది. ఆశ్చర్యము, ఎవ్వరికీ లొంగనటువంటి ఈ మనసు, దేనికి లొంగనటువంటి ఈ మనసుని రంగనాథుని యొక్క తిరుభుజముల యొక్క సౌందర్యము, ఆ భూషణముల యొక్క సౌందర్యము రంజింప చేస్తోంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ మనకు మన 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 స్థితిని తెలియచేస్తున్న వారి అనుభవాన్ని తెలియచేస్తున్నారు దేశకుల వారు. మనం కూడా శ్రీరంగం వెళ్ళి ఆ రంగనాథుని యొక్క సౌందర్యాన్ని సేవిస్తే ఆ తిరుభుజములలో మన మనసు కట్టివేయబడుతుంది అనేటటువంటి విషయాన్ని చాలా చాలా అందంగా, చాలా అద్భుతమైనటువంటి అనుభవంతో ఈ శ్లోకంలో మనకి అనుగ్రహించారు.